హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆషిరా ఛానల్. ఈరోజు రెసిపీ ఇండియన్ స్టైల్ బ్రెడ్ శాండ్విచ్. కావలసిన పదార్థాలు: 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 మీడియం సైజ్ టమాటాలు, పసుపు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు, నూనె పోపుకు సరిపడా, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, బ్రెడ్ స్లైసెస్ 4. బ్రెడ్ మధ్యలో పెట్టుకునే స్టఫ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని 1 నిమిషం తర్వాత పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత కారం, ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. స్టఫ్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ టమాటా స్టఫ్ని బ్రెడ్ స్లైస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ దీనిపై ఇలా పెట్టుకోవాలి. పాన్ వేడయ్యే లోపు మనకు కావలసినన్ని ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి ఈ స్టఫ్ పెట్టుకున్న బ్రెడ్ని పెట్టాలి. ఒక నిమిషం తర్వాత మరో వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక తీసేయాలి. అంతే, టేస్టీ శాండ్విచ్ రెడీ.
దీన్ని టమాటా సాస్తో కూడా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.